హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ 456 అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో అయితే వేడి వేడి చపాతీలకి మిక్స్డ్ వెజిటేబుల్తో సాంబార్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకున్నా చూస్తానండి. నేను ముందుగా కందిపప్పు అయితే ఉడకబెట్టి ఉంచుకున్నాను. అందులో 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని ఇందులోనే ఉడకబెట్టి పక్కన ఉంచేసుకున్నాను. బాగా పప్పు గిత్తితో రుద్దేసుకున్నాను. దాని తర్వాత మన ఫ్రిడ్జ్లో ఏమేమైతే కూరగాయలు మిగిలిపోయినాయో అవన్నీ చూసేసి నేను ఇలా కట్ చేసి ఉంచుకున్నానండి. అలాగే మనకు కూరగాయలు సేవ్ అవుతాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. అందులోనే కూరగాయలు వేసేసి, పప్పులోకి కూరగాయలు వేసేసి కొద్దిగా పసుపు, దానికి తగినంత 1.5 స్పూను ధనియాల పొడి అయితే వేసుకున్నాను. మరీ ఎక్కువ వేస్తే ధనియాల పొడి అయితే బాగుండదు. మా వారు డ్రై ఐటమ్స్లోకి చపాతీ అయితే తినరు, పెద్దగా ఇష్టపడరు. ఇలాంటివి చేస్తే చాలా బాగా తింటారు. రాగి బాల్లకి కూడా తింటారు బాగా. తగినంత కారం. రాగి బాళ్ళు చపాతీలోకైతే మా వారు బాగా తింటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్టు. అలాగే కల్లుప్పు తగినంత వేసుకున్నాను. 2 సన్నని టమోటాలు అయితే కట్ చేసి పక్కన ఉంచేసుకున్నానండి. ఇందులోకి నేను మామిడి పండు ఉంటే పచ్చి మామిడికాయ అయితే సన్నగా కట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు సీజన్ అయిపోయింది కదా, అందుకని పచ్చికాయ లేదు. ఏ సీజన్లో అయినా దొరుకుతాయి మా సైడ్ అయితే, మా పుంగనూరులో. కానీ నేనైతే ఇప్పుడు అవైలబుల్లో లేదని వేయలేదు. అలాగే చింతపండు గుజ్జు కొద్దిగా, ఇవన్నీ బాగా కలిపేసుకొని ఉడకపెట్టేసుకోవాలండి. ఇందులోకైతే నేను ముందుగానే చపాతీ ప్రిపేర్ చేసేసాను. ఇలా అంతా కలిపేసిన తర్వాత కుక్కర్లో అయితే ఒక 2 విజిల్స్ పెట్టేశాను. పక్కన పోపు పెట్టుకొని పోపునైతే ఇందులో వేసేసుకున్నానండి. పోపులోకి సాంబార్ అంతా ఉడికిపోయిన తర్వాత సాంబార్ ఇందులోకి వేసుకున్నాను. లాస్ట్లో పోపు పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది ఫస్ట్లోనే పోపు పెట్టేస్తారు. అలాగే టేస్టీగా ఉంటుంది పోపు లాస్ట్లో పెడితే. అంతా ఉడికిపోయిన తర్వాత చివరిలో పోపు అయితే వేసేసుకొని చూడండి సాంబార్ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి. అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే మర్చిపోకుండా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రమీ 456. ఇప్పుడు సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. అందులోకి చపాతీలు అయితే ప్రిపేర్ చేసేసి వేడివేడి చపాతీలకి సాంబార్ వేసిచ్చి మా వారికి అయితే సర్వ్ చేసేసానండి. ముందుగానే సాంబార్లోకి చపాతీ ఏంటి అని అనుకోకండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్టు. నేను మా వారి కోసం అయితే ఇలా అడిగినారు కాబట్టి చేసి ఉంచాను. ఓకే, బాయ్ టు ఆల్.